హలో, ఎవరు? నేను చైత్ర, నీ శ్రేయోభిలాషిని. మీరా? ఏంటి చైత్ర, 4 గోడల మధ్య ఉన్నవాళ్ళని నలుగురిలోకి తీసుకొస్తే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే నువ్వేమో వెళ్ళి ఆ 4 గోడల మధ్య ఉండిపోయావు. వాళ్లతో ఇమిడిపోతున్నావు. రచ్చ చేస్తేనే నీకు దక్కాల్సింది దక్కుతుంది. నాకు ఏది ఎలా దక్కాలో అది నా చేతుల్లోనే ఉందని నాకు తెలుసు. నాకు దక్కాల్సిన దానికోసం ఈ కుటుంబాన్ని మీ చేతిలో పెట్టలేను. మీరు పన్నే కుట్రకు ఈ ఇంటిని బలి కానివ్వను. అంటే నేను ఇక్కడ ఉండి చేయాల్సింది చాలా ఉంది కదండి. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చోటు అనుకూలంగా ఉందా లేదా అనే దానికన్నా ఎలా అయినా ఆ పని పూర్తి చేయటం ముఖ్యం కదండి. నేను తప్పకుండా చేసి తీరుతానండి. పర్వాలేదే. అంటే నేననుకున్న మనిషి సరైన మనిషినన్నమాట. ఆ విరాజ్ని మెళ్ళో తాళి కట్టి నా ప్లాన్ పాడు చేసినా పర్వాలేదనుకున్నాను. అల్టిమేట్గా నాకు కావలసింది ఆ ఇంటి పరువు పోవటం. అందుకేగా నిన్ను రచ్చ చెయ్యి వాళ్ళని బయటికి లాగు అని నిన్ను ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు నువ్వు చేసే పనితో పాటే ఇంకో ముఖ్యమైన పని కూడా చెయ్యాలి. ఆ పని వల్ల ఆ ఇంటి పరువు మర్యాదలు ఎండుటాకుల్లా అలా నేలరాలిపోతాయి. ఏమంటున్నారు? నేను ఈ ఇంటి పరువు ప్రతిష్టలు తీయాలా? ఆ రోజు ఏ ఎవిడెన్స్నైతే బయట పెట్టొద్దు అని నీ చెల్లిని అడ్డు పెట్టుకుని ఆపానో, ఇప్పుడు అదే ఎవిడెన్స్ని నిన్ను బయట పెట్టమని చెప్తున్నాను. ఏమంటున్నారు? అర్థం కాలేదా చైత్ర? విను. ఆ ఇంటి పెద్ద కోడలు ఆనంద్ భార్య అయినటువంటి స్మైలీ గత చరిత్రను ఆ ఆనంద్ కళ్ల ముందుంచాలి. ప్రతి రహస్యాన్ని అందరికీ పంచాలి. స్మైలీ అనే ఆ ఒక్క పేరుతో శాశ్వతంగా ఆ ఇంట్లో స్మైల్ అనేదే లేకుండా పోవాలి. ఏ పేరుని, ఏ వంశగౌరవాన్ని ఊపిరిగా తీసుకుని బ్రతుకుతుంటారో వాటిని గాలి బుడగల్లా పగలగొట్టాలి. ఆ పగలగొట్టే ఆయుధం నువ్వు తీసిన వీడియో. అది రేపుదయం నీ చేతుల్లోకి రాబోతోంది. సీడీని కూడా కొరియర్ చేశాను. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం అంట కదా. నూతన దంపతులు పీటల మీద కూర్చుని వ్రతమహత్యం కథ వింటారు కదా. అప్పుడే ఆ పతివ్రత మహత్యం కూడా బయట పెట్టాలి నువ్వు. చైత్ర, ఇక్కడ నీ చెల్లెలి బ్రతుకు చాలా భద్రంగా ఉంది నా దగ్గర అని చెప్పాను. ఆ మాట తప్పిందాన్ని చెయ్యకు. అలా చెయ్యవని నమ్ముతున్నాను. ఉంటాను. విరాజ్, స్మైలీ వల్ల తన కుటుంబం పరువు రోడ్డు మీద పడుతుందని తను భయపడ్డాడు. ఇప్పుడు అదే జరగబోతుందా?
నేను ఎలా ఆపగలను? ఇప్పుడు వీడియోస్తో చెప్తే అప్పుడు పరువు కాపాడడానికి లేని వీడియో ఇప్పుడు పరువు తీయటానికి ఎలా వచ్చిందని నాపై మరింత అసహ్యాన్ని పెంచుకొని ఈ జన్మలో నా మొహం చూడడు. చీమకి కూడా ఎవరు నువ్వు? కనబడకుండానే మా అందరి బ్రతుకుల్ని శాసించాలనుకుంటున్నావే? అసలు ఈ కుటుంబం నీకు ఏం ద్రోహం చేసిందని అంతలా పగ తీర్చుకోవడానికి బయలుదేరుతున్నావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అమ్మ ఒడా, జోలపాడే వయసులోనే నీ పిల్లల్ని నీ ఒడి నుంచి దూరం చేశాను. ఇప్పుడు అమ్మ అనే పిలుపుని కూడా నీకు దూరం చేయబోతున్నాను. త్వరలోనే ఈ అమ్మ ఒడి ఓ కన్నీటి సుడిగుండం కాబోతోంది. సీతారత్నం, సీతారత్నం.
ఎందుకొచ్చావిక్కడికి? ఏంటి సీతారత్నం, నన్ను చూడగానే నీ గుండెల్లో గుబులు మొదలైందా? ఇన్నేళ్ల తర్వాత టైం గాని టైంలో నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను అంటే ఏ ఉపద్రవాన్నో వెంటబెట్టుకుని వచ్చానని భయపడిపోతున్నావా? ఇలా నీ కళ్ళలో భయాన్ని చూస్తుంటే నా బలమేంటో నాకు అర్థమవుతోంది సీతారత్నం. రోడ్డు మీద వెళ్తుంటే ఎదురుపడ్డ పిచ్చి కుక్కని చూసి ఎవరైనా భయపడతారు. అదే కుక్క ఇంట్లో చొరబడితే కర్రలతో కొట్టి కొట్టి చంపుతారు. నీది ఆ పిచ్చి కుక్క బ్రతికే నాగవల్లి. నువ్వు చేసిన తప్పులకి పాపాలకి ఏదో ఒకరోజు నీకు అదే గతి పడుతుంది. మర్చిపోకు. ఎవరికి ఏ గతి పడుతుందో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఎందుకంటే నువ్వనుకున్నట్టు నేను పిచ్చి కుక్కను కాదు సీతారత్నం. పగపట్టిన కాలనాగును. నన్ను కొట్టాలని కర్రెత్తితే కాలకోటాన్ని జీవితం మీద చిమ్మగలిగే అతి ప్రమాదకరమైన దాన్ని. అయినా నా గురించి నీకు కొత్తగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఒక్కసారి విషం చిమ్మితేనే 18 ఏళ్లు కన్నబిడ్డల నోట అమ్మా అనే పిలుపుకు దూరమయ్యావు. నువ్వు కూడా మర్చిపోలేదనుకుంటా. ఎలా మర్చిపోతా నాగవల్లి? తప్పు చేసింది నువ్వు, నింద మోసింది నేను, శిక్షను అనుభవించింది అదే శిక్షని ఇంకా అనుభవిస్తున్నది నేను. ఒకసారి చిచ్చు రగిల్చి వెళ్ళిపోయా. ఆ అగ్గిని ఇంకా గుండెల్లో మోస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి తొంగి చూసి నా కూతుళ్ల జోలికి వస్తే సహించను. నువ్వు పిచ్చి కుక్కవైనా, విషాన్ని కక్కే నాగువైనా రగులుతున్న నా గుండె మంటల్లోనే కాల్చి బూడిద చేస్తాను. ఆంటీ, మీరు మీరిక్కడికి రావడం ఏంటంటే? అమ్మా, ఆంటీ నీకు ముందే తెలుసా? మీ అమ్మనడిగితే ఏం చెప్తుంది మహాలక్ష్మి? తనకు నేను తెలియదు గాని మీ అమ్మ గురించి నాకంతా తెలుసు. మా అమ్మ గురించా? ఓ, ఈ అమ్మ గురించా? మీ గురించి నాకేం తెలుసో చెప్పమంటారా సీతారత్నం గారు? అమ్మ గురించి కొత్తగా ఏం చెప్పగలరా ఆంటీ? ఎందరో అనాథలకి అమ్మైంది.
నేను కూడా అమ్మ గురించి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. అవునా మహాలక్ష్మి? అయితే త్వరలోనే పూర్తిగా అర్థం చేసుకుంటావులే. నువ్వర్థం చేసుకునే దాంట్లో ప్రతి అణువు ఆవిరైపోతుంది. పిచ్చిదానా. నేనొచ్చిన సంగతే చెప్పలేదు కదూ? అవును మహి, నువ్వేదో జాబ్ ట్రయల్స్లో ఉన్నావు కదూ? అవునంటీ. ఒక మంచి జాబ్ ఆఫర్ ఉంది, చేస్తావా? చెప్పు మహాలక్ష్మి. ఓ, హ్యాపీగా చేస్తాను ఆంటీ. వద్దమ్మా. ఎందుకమ్మా? అది ఎక్కడో ఏంటో ఎవరో తెలియకుండా. అయినా ఇప్పుడు నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటమ్మా? అలా అంటారేంటి సీతారత్నం గారు? లైఫ్ టైం పర్మనెంట్ గా సెటిల్ అయిపోయే జాబ్ అది. అయినా ఆడపిల్లని అలా వెనక్కి లాగితే ఎలా? అమ్మాయి ఉండి అలా చేయొచ్చునా? ఇప్పుడు అక్క కూడా ఇక్కడ లేదు కదమ్మా. తనిక్కడుంటే ఆర్థికంగా అమ్మ ఒడికి చేదోడు వాదోడుగా ఉండేది. ఇప్పుడు ఆ బాధ్యత నాదే కదమ్మా. శభాష్, బాధ్యత గుర్తెరిగిన కూతురు. చూసారా, ఆలోచనలోనే ఎంత మెచ్యూరిటీ ఉందో. ఇలాంటి అమ్మాయిని ఇలా 4 గోడల మధ్య బంధించటం భావ్యమా? మహాలక్ష్మి, కాస్త మంచినీళ్ళు తీసుకొస్తావా? అయ్యో, సారీ ఆంటీ. వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాం. ప్లీజ్ కూర్చోండి ఆంటీ, మంచినీళ్ళు ఇప్పుడే తీసుకొస్తాను. పర్లేదు, నువ్వు తీసుకురా. ఏంటి సీతారత్నం, ఇప్పుడు చెప్పు, ఏమంటావు? ఆ మంచినీళ్లు నాకు కాదు, నీకోసమే. పాపం, ఈ పాటికి నీ గొంతు తడారిపోయి ఉంటుంది కదా. చెప్పాను కదా, నాగవల్లి అంటే నాగుపాము అని. నా పడగ నీడ నుంచి నీ కూతుర్ని తప్పించగలవా? నీ నీడ కూడా పడకుండా నా బిడ్డల్ని డేగ కళ్ళతో కాపలా కాసుకుంటాను. అవసరమైతే ప్రాణం ఇస్తానో తీస్తానో తెలీదు కానీ ఆపద వాళ్ళ దరి చేరనివ్వను. ఓ, ఎలా కాపాడుకుంటావు? నేనెవరో తనకి చెప్తావా? అప్పుడు నువ్వెవరో తనకి తెలుస్తుంది. నువ్వు కన్నతల్లి కాదని నిన్ను అమ్మా అని పిలుస్తోంది నీ కూతురు మహాలక్ష్మి. అదే నువ్వు కన్న తల్లివని తెలిస్తే ఈ జన్మలో తను నీ మొహం చూడదు. ఎందుకంటే ఆమంటే నాకు అసలు ఇష్టం లేదు. మాకామె కన్న తల్లి కాదు, కసాయి తల్లి. ఒకవేళ జీవితంలో మాకెప్పుడైనా ఆమె కనిపిస్తే కనీసం ఆమె వైపు కూడా చూడను. నువ్వు తనని నా నుంచి దూరంగా ఉంచాలనుకుంటే నువ్వు దాచిన నీ గుట్టు తనకి అంత దగ్గరవుతుంది. ఇక మీదుట నేనేం చేసినా నువ్వు మాత్రం ఏమీ చేయలేవు. ఈ నాగబంధంలో ఇరుక్కున్న నీ కూతుళ్ళ బ్రతుకులను చూస్తూ చస్తుండడం తప్ప.
మంచినీళ్ళు తీసుకోండి.